Hello everyone, welcome to Telugu One Academy and to discussion on Telangana Socio-Economic Outlook 2024. So far we have covered section 1, section 2, section 3 of the Outlook. Today we shall see section 4, that is economic infrastructure, right? Section 1, section 2, section 3 topics అన్నింటిని in detail గా కవర్ చేయడం జరిగింది. Please do watch the videos if you haven't watched yet. So section 4 లో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టాపిక్స్ని ఈరోజు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? Infrastructure refers to the basic facilities that are essential for performing any activity. It is divided into social infrastructure and economic infrastructure. Social infrastructure లో ఏమేమి ఉంటాయి? హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ శానిటేషన్, ఈవెన్ హౌసింగ్ రిలేటెడ్ ఏవైతే బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయో అవి ఉంటాయి. హెల్త్ కేర్కి హాస్పిటల్స్, రైట్? ఎడ్యుకేషన్కి స్కూల్స్, కాలేజెస్, శానిటేషన్స్కి ఏవైతే టాయిలెట్స్ ఆర్ ఎనీ అదర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హౌసింగ్ వచ్చేసి హోమ్ ఫెసిలిటీస్, షెల్టర్ ఫెసిలిటీస్, ఇవన్నీ వచ్చేసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రావడం జరుగుతూ ఉంటుంది. ఈ టాపిక్స్ని మనం ప్రీవియస్ టాపిక్లో కవర్ చేయడం జరిగింది. అట్ సేమ్ టైం ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఏవైతే ఫెసిలిటీస్ ఎకనామిక్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి అవసరం అవుతాయో వాటిని ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. దీస్ ఇంక్లూడ్ ట్రాన్స్పోర్టేషన్, ఇరిగేషన్, వాటర్ సప్లై, శానిటేషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎనర్జీ. ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీ కావాలన్నా కూడా పవర్ అనేది అవసరం, ఎనర్జీ అనేది అవసరం. సో అందుకే ఎనర్జీ ఫార్మ్స్ ద కోర్ ఆఫ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, రైట్? సో ఆబ్వియస్లీ ఎనీ గవర్నమెంట్ విల్ ట్రై టు ఎన్హాన్స్ దిస్ వన్, రైట్? ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ పెంచాలన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్నా, పావర్టీని తీసేయాలన్నా కూడా ఈ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది సో ఉంటుంది. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్స్ ట్రై టు ఇంప్రూవ్ దిస్, రైట్? పబ్లిక్ అండ్ హెల్త్. సో ఇట్ రెఫర్స్ టు ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ టాపిక్లో మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇట్ రెఫర్స్ టు ద సెట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ నెట్వర్క్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పర్ఫార్మింగ్ ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్. ఏవైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో, లైక్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నింటినీ చేయడానికి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, డేటా సెంటర్స్, సర్వీసెస్, ఇంక్లూడింగ్ ఈవెన్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటి కలిపి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ యాక్టివ్లీ ప్రొవైడింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్. ఎందుకు యాక్టివ్గా ఏఐని ప్రమోట్ చేయడానికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా అవసరం. ఏఐ అడాప్షన్ కోసం ఎక్కువగా చూస్తూ ఉంది గవర్నమెంట్, కాబట్టి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా యాక్టివ్గా పుష్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ టాపిక్లో ఏవైతే 4 కీ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది: ఎనర్జీ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ థింగ్, ఎనర్జీ. As we have discussed earlier, energy is the core of all this infrastructure. Energy, without energy, we cannot perform any other economic activities in present days, right? So, energy generation అనేది ఎలా జరుగుతూ ఉంటుంది, ఎనర్జీ కాంపోజిషన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ద డైవర్సిఫైయింగ్ ఎనర్జీ ప్రొడక్షన్ త్రూ హైడ్రో, థర్మల్, సోలార్ అండ్ అదర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. At the same time, it is actively promoting the adoption of electric vehicles as well. ఎనర్జీ సెక్టర్ అనేది జిఎస్డిపికి ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎట్ ద కరెంట్ ప్రైజెస్, రైట్? సో 24,520 crore రూపీస్ని యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. జిఎస్డిపిలో ఎట్ కరెంట్ ప్రైసెస్ ఎంత ఉంది? వాల్యూ వచ్చేసి 24,520 రూపీస్గా ఉండడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చేసి 22,229 crore రూపీస్గా ఉండింది. దెర్ ఈస్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 2,291 crore రూపీస్. జిఎస్ వాల్యూ వచ్చేసి, జిఎస్డిపి వచ్చేసి 24,520 crore రూపీస్ ఎనర్జీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ జిఎస్డిపికి, రైట్? డూ రిమెంబర్ దిస్ వాల్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఎట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు నో ద ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత ఉంది తెలంగాణలో. ఇన్స్టాల్ కెపాసిటీ అనేది, ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది, వాటి యొక్క కాంపోజిషన్ ఎంత అనేది క్లియర్గా ఐడియా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎంత ఉంది తెలంగాణలో? కాంట్రాక్టెడ్ కెపాసిటీ 19,475 మెగావాట్స్ అనేది ఉంది యాజ్ ఆఫ్ December 1st, 2003. కాంట్రాక్టెడ్ కెపాసిటీ అంటే ఏంటి? ఏదైతే అగ్రీడ్ వేరే కంపెనీస్తోనైనా లేదంటే వేరే స్టేక్ హోల్డర్స్తోనైనా, ప్రైవేట్ కంపెనీస్తోనైనా, మొత్తం మీద అన్ని అగ్రిమెంట్స్ వల్ల, కాంట్రాక్ట్స్ వల్ల ఎంత ఎనర్జీ అనేది తెలంగాణకి అవైలబుల్గా ఉంది అని అంటే 19,475 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ టు ద తెలంగాణకి 19,475 మెగావాట్స్ అవైలబుల్గా
ఉంది, రైట్. సో ఇందులో సోలార్ కెపాసిటీ ఎంత ఉంది? సోలార్ కెపాసిటీ వచ్చేసి 6123 మెగావాట్ సోలార్ కెపాసిటీ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ దెర్ ఈస్ ఎ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ కనెక్షన్స్ మీద స్పెషల్గా డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? అగ్రికల్చర్ కనెక్షన్స్ 28.34 lakh అగ్రికల్చర్ కనెక్షన్స్ అనేవి ఉండడం జరిగింది, రైట్. సో దెర్ ఈస్ ఎ యాన్యువల్ కన్జంప్షన్ ఎంత జరుగుతూ ఉంది అగ్రికల్చర్కి? 19,995 మిలియన్ యూనిట్స్ అనేది జరుగుతూ ఉంది. దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ 2014-15లో ఎంత ఉంది? 11,671 మిలియన్ యూనిట్స్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా అనేది 19,995 మిలియన్ యూనిట్స్గా పెరిగింది. ఆల్మోస్ట్ 8,000 మిలియన్ యూనిట్స్ అనేది పెరగడం జరిగింది. అండ్ దెర్ ఇస్ అ పీక్ డిమాండ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పీక్ డిమాండ్? పీక్ డిమాండ్ అంటే ద మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఏదైనా ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత మ్యాక్సిమం డిమాండ్ అనేది, ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉంది అనేది పీక్ డిమాండ్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ రీచ్డ్ పీక్ డిమాండ్ ఆఫ్ 6,003 megawatts. 6,003 megawatts ఇన్ పర్టికులర్ టైం, రైట్. సో ఎంత మ్యాక్సిమం రీచ్ అయింది అనేది ఇంపార్టెంట్. 6,000 megawatts అనేది పీక్ డిమాండ్గా అగ్రికల్చర్ ద్వారా డిమాండ్ అయిపోయింది, రైట్. సో అనదర్ థింగ్ ఈస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, that is also known as TG Transco, is responsible for planning, constructing and maintaining the transmission network, right. పవర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? టీజీ ట్రాన్స్కో యొక్క రెస్పాన్సిబిలిటీ. ఏ 400 kV రింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ GHMC ఏరియా. 400 kV రింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ GHMC, including 142 circuit kilometers of 400 kV lines interlinking 6 400 kV substations and constructing 8 200 kV substations to ensure uninterrupted power supply. క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ నుండి స్టాట్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి కెపాసిటీ ఎంత ఉంది? 400 kV రింగ్ సిస్టమ్. ఎన్ని సబ్స్టేషన్స్ ఉన్నాయి ఇందులో? 6 వచ్చేసి 400 kV ఉన్నాయి అండ్ అనదర్ 8 220 kV సబ్స్టేషన్స్ అనేవి ఉన్నాయి. టోటల్ సర్క్యూట్ కిలోమీటర్స్ ఎంత ఉంది? ఎక్స్పాన్షన్ వచ్చేసి 142 సర్క్యూట్ కిలోమీటర్స్ ఆఫ్ 400 kV లైన్స్ అనేది ఉండడం జరిగింది. 142 కిలోమీటర్ circuit kilometers of 400 lines interconnecting 6 400 kV substation and 8 200 kV substation. అరౌండ్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? GHMC పరిధిలో ఉండడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ వన్? టు ఎన్షూర్ ద అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. పవర్ సప్లై అనేది ఇంటరప్షన్ లేకుండా ఉండడం కోసం వీటిని, ఈ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రిమెంబర్ ద ఫ్యాక్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 400 kV రింగ్ సిస్టమ్, టోటల్ 142 kilometers circuit kilometers. At the same time ఎన్ని సబ్స్టేషన్స్ ఉన్నాయి? 6 400 kV సబ్స్టేషన్ అండ్ 8 220 kV సబ్స్టేషన్స్ ఉండడం అనేది జరిగింది. ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ట్రాన్స్మిషన్ లాసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లాసెస్? ఎంతైతే ఎనర్జీ సోర్స్ నుండి డెస్టినేషన్ ఆర్ ఎండ్ యూజర్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యేలోపు ఎంత లాస్ అవుతుందో దాన్ని ట్రాన్స్మిషన్ లాస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. దీస్ ట్రాన్స్మిషన్ లాసెస్ వర్ లిమిటెడ్ టు 2.30 డ్యూరింగ్ 2023-2024. సోర్స్ పవర్ జనరేట్ అయిన అక్కడ నుండి ఎండ్ యూజర్కి వెళ్ళేలోపు ఎంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అనేది పవర్ ట్రాన్స్మిషన్ లాస్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎంత లాస్ అయిపోయిందని చెప్తున్నారు? 2.30% మాత్రమే లాస్ అయిందని చెప్తున్నారు. సో హైలైటింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్. పీక్ డిమాండ్ హ్యాండ్లింగ్ ఇందాకే చూసాం కదా. పీక్ డిమాండింగ్ అంటే, పీక్ డిమాండ్ వచ్చేసి ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, దట్ ఈస్ అ పీక్ డిమాండ్. ఎంత పీక్ డిమాండ్ని హ్యాండిల్ చేశారు? గ్రిడ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ హ్యాండిల్డ్ ఎ పీక్ డిమాండ్ ఆఫ్ 15,623 మెగావాట్ ఆన్ March 8, 2024. డేట్ అడిగే అవకాశం ఉంది, ఎంత మ్యాక్సిమం కూడా వచ్చిందనే అవకాశం అనేది ఉంది. 15,623 megawatts on March 8, 2024 with a daily consumption report of 308.54 million units on March 14, 2024. ఇక్కడ March 14 తర్వాత వేరే ఏప్రిల్ అండ్ మే కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు సమ్మర్ కాబట్టి యూజువలీ మే ఆర్ ఏప్రిల్ టైంలో ఎక్కువ డిమాండ్ ఉందని అవకాశం ఉంది. బట్ రిమెంబర్ ఇట్ హ్యాస్ అకర్డ్ ఇన్ మార్చ్ టైంలో రావడం జరిగింది. పర్ డే వచ్చేసి ఓవరాల్గా పర్ డే వచ్చేసి March 14th రోజు రావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ లైక్ ఇన్స్టాంటేనియస్ మూమెంట్ పర్ ఇన్స్టాన్స్, ఒక మినిట్ ఆర్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 10 minutes ఇలాంటి ఇన్స్టాంటేనియస్ మూమెంట్ గురించి పీక్ డిమాండ్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఇట్ హ్యాస్ అకర్డ్ ఇన్ March 8th రోజు ఇది రావడం అనేది జరిగింది. వాట్స్ ద మ్యాక్సిమం కెపాసిటీ దట్ అవర్ గ్రిడ్ సిస్టమ్ కెన్ హ్యాండిల్ ఈస్
17,000 మెగావాట్స్ 17,000 మెగావాట్స్ యొక్క పీక్ డిమాండ్ని మన గ్రిడ్ సిస్టమ్స్ని అడ్రస్ చేయగలుగుతాయి. రైట్. అనదర్ థింగ్ ఈజ్ పవర్ జనరేషన్. పవర్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ట్రాన్స్కో చూసుకుంటుంది, జనరేషన్ వచ్చేసి జెన్కో రెస్పాన్సిబిలిటీ. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇట్ హ్యాస్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ 6,485.26 మెగావాట్స్ ఏదైతే ఉందో ఇది మన టీఎస్ జెన్కో యొక్క టీజీ జెన్కో యొక్క జనరేషన్ కెపాసిటీ. ఇందులో ఎంత కాంపోజిషన్ ఉంది? 4,042.50 మెగావాట్స్ ఫ్రమ్ థర్మల్ ఎనర్జీ. అనదర్ వన్ ఈస్ 2,441.76 megawatts from hydro power, another 1 megawatt from solar energy. Right. So composition అనేది థర్మల్ లో ఉంది, హైడ్రో ఉంది, సోలార్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ద సోలార్ కెపాసిటీ. సోలార్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది విత్ అడిషన్ ఆఫ్ 4.6 మెగావాట్ సోలార్ పీవీ క్రిస్టలైన్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ ఎంహెచ్ఎస్ పెద్దపల్లిలో ఉన్న ఎంహెచ్ఎస్ ఏదైతే ఉందో అక్కడ ఈ హైడల్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ ఇంకొక 4.6 మెగావాట్ని యాడ్ చేయాలని ప్లాన్లో ఉంది. ఇట్ సెట్ టు బి కమిషన్ ఇన్ కమింగ్ ఇయర్. వచ్చే ఇయర్లో ఇది స్టార్ట్ అయ్యి ఉంది. ఎంత కెపాసిటీతో ఉంది? 4.6 మెగావాట్ కెపాసిటీతో అనేది ఉంది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ప్యాటర్న్. కన్జంప్షన్ ప్యాటర్న్ అంటే ఏ ఇండస్ట్రీ ఆర్ ఏ సెక్టార్ అనేది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ప్యాటర్న్. See, domestic, agriculture, industrial and other consumer constitute the consumer base of electrical connections in Telangana. Right. See, as of 2023-24, there are 183.23 lakh electrical connections in the state. Total number of connections ఎన్ని ఉన్నాయి? 183.23 lakh. Out of this, 71% belongs to domestic. ఏవైతే ఇండ్ల కోసం ఉన్నాయో, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కోసం ఉన్నాయో వాటిని డొమెస్టిక్ అన్న 71.9%. అబ్సల్యూట్ నెంబర్స్లో వచ్చేసి 131.73 ల్యాక్ కనెక్షన్స్ వచ్చేసి డొమెస్టిక్కి, 28.31 ల్యాక్ పర్సెంటేజ్ టర్మ్స్లో వచ్చేసి 15.5% అగ్రికల్చరల్. అనదర్ వన్ ఇండస్ట్రియల్ ఎంత ఉన్నాయి? 12.6% ఆర్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కనెక్షన్స్. ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంది. మనకి డొమెస్టిక్ ఎలా గుర్తుంటుంది, బట్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ఆర్డర్ అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అగ్రికల్చర్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 15.5. అగ్రికల్చర్ is responsible for 15.5. Industrial and other connections are responsible for 26.6%. రైట్. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి డొమెస్టిక్, తర్వాత అగ్రికల్చరల్, తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ లాస్ట్లో ఉంటుంది. రైట్. ఇది ఓవరాల్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్స్లో డొమెస్టిక్ ఎక్కువగా ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో అగ్రికల్చర్ ఎక్కువగా ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రియల్ ఎంత ఉంది అనేది ఈ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. టోటల్ కన్స్యూమర్ బేస్ వచ్చేసి ఎంత ఉంది? హైదరాబాద్లో హైయెస్ట్గా ఉంది. హైదరాబాద్లో హైయెస్ట్ ఎంత ఉంది? 22.79 ల్యాక్ కనెక్షన్స్ అనేవి హైదరాబాద్లో ఉంది. లోయెస్ట్ ఎక్కడ ఉంది? కొమరం భీం డిస్ట్రిక్ట్స్లో లోయెస్ట్గా ఉంది. ఇట్ ఈస్ అరౌండ్ ఓన్లీ 1.68 ల్యాక్ కనెక్షన్స్. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఇన్ఫ్యాక్ట్ 3 సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్, 3 సెక్టర్స్ కలిపి ఈ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. రైట్. హైయెస్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ 22.79 ల్యాక్ కనెక్షన్స్. లోయెస్ట్ వచ్చేసి కొమరం భీం డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, 1.68 ల్యాక్ కనెక్షన్స్. రైట్. డొమెస్టిక్ కనెక్షన్స్ పర్సెంటేజ్ ఎలా ఉంది చూద్దాం. హైయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడ ఉంది? మేడ్చల్లో ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్స్లో 86.3% అనేది డొమెస్టిక్ కనెక్షన్స్గా ఉండడం అని జరిగింది. ఇది పర్సెంటేజ్ వైజ్గా. హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. హైయెస్ట్ నెంబర్ 18.47 ల్యాక్ డొమెస్టిక్ కనెక్షన్స్ అనేవి హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇట్ ఈజ్ అబ్సల్యూట్ నెంబర్ పరంగా చూసినప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా ఉంది. పర్సెంటేజ్ పరంగా చూసినప్పుడు మేడ్చల్లో ఎక్కువగా ఉంది. లోయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడ ఉంది? నాగర్ కర్నూల్లో లోయెస్ట్ పర్సెంటేజ్ ఉంది. ఇట్ ఈస్ అరౌండ్ 57.7%. అబ్సల్యూట్ నెంబర్లో చూసినప్పుడు కొమరం భీం డిస్ట్రిక్ట్స్లో అబ్సల్యూట్ నెంబర్గా చూసినప్పుడు తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ అరౌండ్ 1.36 ల్యాక్స్ డొమెస్టిక్ కనెక్షన్స్. రైట్. పర్సెంటేజ్ వైజ్గా చూసినప్పుడు మేడ్చల్ అనేది హైయెస్ట్గా ఉంది. లోయెస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి నాగర్ కర్నూల్. నెంబర్స్ అనేవి చూసినప్పుడు హైదరాబాద్ అనేది హైయెస్ట్ నెంబర్లో ఉంది, నెంబర్ తక్కువగా ఉంది. కొమరం భీం అనేది తక్కువగా ఉంది. అగ్రికల్చరల్ కనెక్షన్స్ హైయెస్ట్ వచ్చేసి పర్సెంటేజ్ వైజ్గా చూసినప్పుడు నాగర్ కర్నూల్లో ఎక్కువగా ఉంది విత్ 31.8%. రైట్. సో నెంబర్ పరంగా చూసినప్పుడు నల్గొండలో ఎక్కువగా ఉంది విత్ 2.31 ల్యాక్ అగ్రికల్చరల్ కనెక్షన్స్. పర్సెంటేజ్ లోయెస్ట్ పర్సెంటేజ్ వచ్చి హైదరాబాద్లో అబ్సల్యూట్లీ 0. అగ్రికల్చరల్ కనెక్షన్స్ అనేవి హైదరాబాద్లో 0గా ఉన్నాయి. ఆబ్వియస్లీ నెంబర్ కూడా హైదరాబాద్లోనే
ఉంటుంది. లోయెస్ట్ పర్సెంటేజ్ అండ్ నెంబర్ హైదరాబాద్లో ఉంది. హైయెస్ట్ పర్సెంటేజ్ వైజ్గా చూసినప్పుడు నాగర్ కర్నూల్లో ఉంది. 31.8% అనేది ఉండడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్స్లో ఉంది. బోత్ ఎన్ గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్లో బోత్ ఎన్. నల్గొండ వచ్చేసి 2.31 lakh అగ్రికల్చరల్ కనెక్షన్స్ అనేవి ఉండడం జరిగింది. అబ్సల్యూట్ నెంబర్స్ పరంగా చూసినప్పుడు నల్గొండ ఈజ్ ద టాపర్. రైట్, అనదర్ వన్ ఈస్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కనెక్షన్స్. హైయెస్ట్ పర్సెంటేజ్ చూసినప్పుడు హైదరాబాద్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. 19%గా హైదరాబాద్లో ఉంది. హైయెస్ట్ నెంబర్ అబ్సల్యూట్ నెంబర్లో చూసినప్పుడు కూడా హైదరాబాదే ఉంది విత్ 4.32 lakh కనెక్షన్స్ అనేవి హైదరాబాద్లో ఉండడం జరిగింది. లోయెస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అనేవి తక్కువ పర్సెంటేజ్, నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్గా చూసినప్పుడు 9.3% మాత్రమే ఉండడం జరిగింది. లోయెస్ట్ నెంబర్ వచ్చేసి నెంబర్ వైజ్గా చూసినప్పుడు కొమరం భీం అనేది ఉంది. రైట్, సో కొమరం భీం అనేది 2 టైప్స్లో ఉంది లాస్ట్లో. ఒకటి వచ్చేసి డొమెస్టిక్ కనెక్షన్స్లో కూడా తక్కువగానే ఉంది 1.36. అట్ సేమ్ టైం ఇండస్ట్రీస్లో కూడా కొమరం భీం అనేది తక్కువగా ఉంది. రైట్, సో ఈ ఆర్డర్ కనెక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్గా నెంబర్ వైజ్గా ఏవి ఎక్కువగా ఉన్నాయి ఏవి తక్కువగా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంది. రైట్, సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్. ఏవైతే SCCL ఉందో, సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ ఉందో, దాని గురించి ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో వాట్ ఇస్ ద ఓనర్షిప్ ఆఫ్ ఇట్? ఓనర్షిప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 51%గా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 49% అనేది ఉంది. ఇట్ ఈస్ జాయింట్లీ ఓన్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్స్ అరౌండ్ 51%, whereas గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్స్ 49%. కోల్ రిజర్వ్స్ అనే ఏ ఏరియాలో ఉన్నాయి? అవి 350 కిలోమీటర్ స్ట్రెచ్లో ప్రాణహిత గోదావరి వ్యాలీలో స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. అరౌండ్ 6 డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. దీస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ 6 districts approximately over the length of 350 kilometer in the ప్రాణహిత గోదావరి వ్యాలీ ఆఫ్ తెలంగాణ. ఎంత జియోలాజికల్ రిజర్వ్స్ ఉన్నాయి? 8,791 మిలియన్ టన్స్ ఆఫ్ జియోలాజికల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. టోటల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? 8,791 మిలియన్ టన్స్ ఆఫ్ రిజర్వ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ SCCL. ఆపరేషన్స్ ఎంత ఉన్నాయి? టోటల్లీ ఇట్ ఆపరేట్స్ 39 మైన్స్. 39 మైన్స్ని ఆపరేట్ చేయడం జరుగుతుంటుంది. అందులో 17 ఓపెన్ కాస్ట్ మైన్స్, 22 అండర్ గ్రౌండ్ మైన్స్. వాట్ ఆర్ ఓపెన్ కాస్ట్ మైన్స్ అంటే ఏంటి? వేర్ కోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ నియర్ సర్ఫేస్ ఏరియా. రైట్, సో సర్ఫేస్ ఏరియాకి దగ్గరలో ఉన్న నుంచి కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినట్టయితే వాటిని ఓపెన్ కాస్ట్ మైన్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అండర్ గ్రౌండ్ మైన్స్ అని అంటే వేర్ కోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఎర్త్ క్రస్ట్ లోపల నుండి ఆల్మోస్ట్ ఇలా ఉంటే ఇక్కడ లోపల నుండి తవ్వేసి తీసినట్లయితే వాటిని అండర్ గ్రౌండ్ మైన్స్ అనడం జరుగుతుంది. ఓపెన్ కాస్ట్ మైన్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఓపెన్ కాస్ట్ మైన్స్ ఎక్కువ ఉన్నాయా, అండర్ గ్రౌండ్ మైన్స్ ఎక్కువ ఉన్నాయా? క్వశ్చన్లో ట్విస్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. ఇట్ ఆపరేట్స్ అరౌండ్ 39 మైన్స్. 39 మైన్స్లో అండర్ గ్రౌండ్ మైన్స్ అనేవి 22 ఉన్నాయి. సో అండర్ గ్రౌండ్ మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్ అనేవి 12 ఉన్నాయి. ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 6 districts. సో స్ప్రెడ్ అక్రాస్ 6 districts. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 41,660 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇట్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 7.5% ఆఫ్ ఇండియాస్ టోటల్ కోల్ ప్రొడక్షన్. సో ఇండియాలో మొత్తం ప్రొడ్యూస్ అయ్యే కోల్లో 7.5%ని సింగరేణి కొలియరీస్ అండ్ కంపెనీ లిమిటెడ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్? 7.5%. రీసెంట్లీ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ నైనీ కోల్ బ్లాక్ ఇన్ ఒడిస్సా యాజ్ వెల్. ఒడిస్సాలో నైనీ కోల్ బ్లాక్ ఏదైతే ఉందో అది కూడా సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హెస్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్స్లో కూడా చాలా ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ సోలార్ పవర్ డెవలప్మెంట్. కరెంట్ కెపాసిటీ ఎంత ఉంది? ఇట్ హ్యాస్ ఇన్స్టాల్డ్ 234.5 megawatts ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్ కంప్రైజింగ్ 229.5 megawatts ఆన్ ల్యాండ్ అండ్ 5 megawatts అండ్ వాటర్. బోత్ ఏదైతే ఉందో ల్యాండ్ ఏరియాలో ఉన్నాయి, అట్ ది సేమ్ టైం వాటర్ పైన కూడా ఈ సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఇట్ హాజ్ ఆల్సో ప్లాన్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. 65.5 megawatts టు బి యాడెడ్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాంట్స్ టు యాడ్ 232 megawatts టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్. రైట్, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి? ఎంతైతే మనం
ప్రొడ్యూస్ చేస్తామో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అంతే మళ్ళీ అట్మాస్ఫియర్ నుండి రిమూవ్ చేసినట్టయితే దాన్ని నెట్ జీరో ఎమిషన్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు టోటల్ ఆపరేషన్స్లో అప్రాక్సిమేట్లీ ఒక 500 మెగావాట్స్ ఆఫ్ పవర్ని SCCL కన్జ్యూమ్ చేసినట్టయితే అంతే పవర్ని యూజింగ్ సోలార్తో ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని నెట్ జీరో ఎమిషన్స్ అని అనడం జరుగుతుంది. రైట్. సో ఏదైతే ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో అట్మాస్ఫియర్కి అంతే మళ్ళీ అట్మాస్ఫియర్ నుండి రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని నెట్ జీరో అని చెప్తూ ఉన్నాం. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ లాంగ్ టర్మ్ ప్రపోజల్స్ ఫర్ 1300 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్. రైట్. సో ఇవి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి. ఎంత జనరేట్ చేసింది 2022-23లో 324.51 మెగా యూనిట్స్ని జనరేట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ సమ్ కన్జంప్షన్ ఇట్ హ్యాస్ ఎక్స్పోర్టెడ్ 318.08 మెగా యూనిట్స్. 2023-24లో ఎంత చేసింది 348.52 మెగా యూనిట్స్ జనరేట్ చేసింది అండ్ 341.24 మెగా యూనిట్స్ని గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో దెర్ ఇస్ అన్ ఇంక్రిమెంట్, ఇయర్ బై ఇయర్ ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఎంత ప్రొడ్యూస్ చేసింది, ఎంత చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది, గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేది మ్యాటర్. రైట్. సో ఓవరాల్గా 7% అనేది పెరుగుతూ వచ్చి ఉంది ఇయర్ బై ఇయర్. అలాంగ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్, సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. CO2 టు మిథనాల్ పైలట్ ప్రాజెక్ట్. CO2ని హైడ్రోజన్తో కలిపినప్పుడు మనకు మిథనాల్ అనేది రావడం జరుగుతుంది. CO2 ప్లస్ H2 gives rise to CH3OH plus H2. We can add 3H2 here. Right. So ఇది సేఫ్ మెటీరియల్, సేఫ్ ఫ్యూయల్, క్లీనర్ ఫ్యూయల్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ ఇండస్ట్రియల్ కెమికల్ యాజ్ వెల్. ఏదైతే మిథనాల్ ఉందో మిథనాల్ని వేరియస్ పర్పస్ కోసం యూజ్ చేయవచ్చు. కానీ ఇక్కడ ప్రాసెస్లో మనం ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉందో CO2ని క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ క్లీనర్ ఫ్యూయల్. సో ఒక సస్టైనబుల్ ఇటువంటి ఇనిషియేటివ్ని కూడా మన SCCL సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. కన్వర్షన్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఇంటూ మిథనాల్ విచ్ ఈస్ ఏ క్లీనర్ ఫ్యూయల్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్. ఎంత కెపాసిటీ ఉంది పర్ డే 500 kilograms ఆఫ్ డైలీ మిథనాల్ ప్రొడక్షన్కి ఈ టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎవరి కొలాబరేషన్తో చేస్తున్నారు? జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ బెంగళూరు, ఈ ఇన్స్టిట్యూట్తో కొలాబరేషన్స్తో దీన్ని చేయడం అనేది జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి STTP ప్లాంట్ ఇన్ జైపూర్ మంచిర్యాల్ డిస్టిక్. ఎక్కడైతే సింగరేణి కాలియరీస్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్లాంట్ ఉందో జైపూర్ మండల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మంచిర్యాల్ డిస్టిక్. రైట్. సో ఈ లొకేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి మనకి లొకేషన్స్ని అడగవచ్చును. ఎక్కడ ఉంది CO2 టు మిథనాల్ పైలట్ ప్రాజెక్ట్ వచ్చేసి జైపూర్ మండల్ మంచిర్యాల్ డిస్టిక్లో ఉండడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ battery energy storage system. SCCL plans to install 1 megawatt per 2.25 megawatt hour battery energy storage system at 28 megawatt మందమర్రి ప్లాంట్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. యూజువల్లీ సోలార్ పవర్ని మనం జనరేట్ చేసిన తర్వాత దాన్ని AC కరెంట్గా మార్చడానికి టర్బైన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే షిఫ్ట్ చేంజ్ అవుతున్నప్పుడు, రెస్ట్ ఇంటర్వెల్స్ జరుగుతున్నప్పుడు ఈ సోలార్ ఎనర్జీ అనేది ఇక్కడ ఎఫెక్టివ్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ సోలార్ ఎనర్జీని స్టోర్ చేసినట్టయితే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయవచ్చు. దానికోసం బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్స్ని డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రైట్. ఎంత చేస్తున్నారు? కెపాసిటీ ఎంత ఉంది? 2.25 మెగావాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీ అనేది ఉంది. ఇట్ రిఫ్లెక్ట్స్ టోటల్ కెపాసిటీ అండ్ దిస్ ఫిగర్ రిఫ్లెక్ట్స్ the maximum output it can produce or it can supply. 1 megawatt అవుట్పుట్ని ఇవ్వగలుగుతూ ఉంటుంది. టోటల్ కెపాసిటీ వచ్చేసి 2.25 మెగావాట్ అవర్. రైట్. సో ఎట్ ఎనీ టైమ్ ఇట్ కెన్ సప్లై 1 మెగావాట్ మ్యాక్సిమం ఎనర్జీ. రైట్. సో ఇది లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ అనేవి గుర్తున్నా లేకున్నా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ చేశారో మందమర్రిలో స్టార్ట్ చేశారు. పైనది వచ్చేసి మంచిర్యాల్ డిస్టిక్ జైపూర్లో స్టార్ట్ చేశారు. ఇది మందమర్రిలో. అనదర్ థింగ్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చేసి ఎక్కడ ఉంది? రామగుండంలో ఉంది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ దగ్గరలో ఏదైతే వేకెంట్ ఏరియా ఉందో ఆ వేకెంట్ ఏరియాలో గ్రీన్ హైడ్రోజన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకు తెలుసు హైడ్రోజన్ని అమోనియా ప్రొడక్షన్లో వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడే గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయడం ద్వారా
ఈ ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఒక ఇన్పుట్ మెటీరియల్గా సప్లై చేసే అవకాశం అనేది ఉంది, రైట్. సో లొకేషన్ అనేది ఇంపార్టెంట్. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ఉంది? రామగుండంలో ఉంది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే RFCL ఉందో ఆ లొకేషన్లో ఉంది. అనదర్ వన్ ఈస్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఈవెన్ సింగరేణి కాలియరీస్ కంపెనీ లిమిటెడ్ విండ్ ఎనర్జీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించింది. ఇట్ హ్యాస్ కమిషన్డ్ PEC Limited company for pre-feasibility report and even asked for the DPR as well. ఎంతకి మ్యాక్సిమం కెపాసిటీ కోసం 100 మెగావాట్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారనేది మనకు లొకేషన్ ఇవ్వలేదు, బట్ ఒక DPR కోసం ఎట్ ద సేమ్ టైం ఫీజిబిలిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం అడగడం జరిగింది, రైట్. సో ఇట్ హైలైట్స్ ఇంటెన్షన్ టు డైవర్సిఫై ద ఎనర్జీ బాస్కెట్ ఏదైతే ఉందో దాన్ని డైవర్సిఫై చేయడానికి ఒక మేజర్ ఇంటెన్షన్ అనేది కనబడుతూ ఉంది. ఎట్ సేమ్ టైమ్ జియోథర్మల్ ఎనర్జీ ఇనిషియేటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ? జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏదైతే ఎర్త్లో ఉన్న హీట్ ఉందో, ఎర్త్ సర్ఫేస్ కింద హీట్ ఉందో, ఈ హీట్ని యూజ్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసామంటే దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అనడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై హార్నెసింగ్ ద హీట్ ప్రజెంట్ ఇన్ ద బినీత్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, రైట్. సో ఎర్త్ సర్ఫేస్ లోపల ఏదైతే ఉందో ఆ ఎనర్జీని యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ యూజ్ చేశారు ఇక్కడ? ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. పగిడేరు రీజియన్ ఆఫ్ మనుగురులో పగిడేరు రీజియన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. లొకేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంది. పైలట్ ప్రాజెక్ట్లో 5 కిలోవాట్ ఆఫ్ జియోథర్మల్కి సక్సెస్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ అప్ టు 20 కిలోవాట్స్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్స్ ద పొటెన్షియల్? టోటల్ పొటెన్షియల్ ఉంటుంది. టోటల్ పొటెన్షియల్ వచ్చేసి 200 కిలోవాట్ పొటెన్షియల్ అనేది ఉంది, రైట్. ఎవరి సహాయంతో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు? ONGC అండ్ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ రెండింటి యొక్క సహకారంతో వీళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరుగుతుంది. మనకి రీజియన్ చాలా చాలా ఇంపార్టెంట్. పగిడేరు రీజియన్ ఆఫ్ మనుగురు అంటే కొత్తగూడెం దగ్గరలో ఉంటుంది మనుగురు, రైట్. సో లొకేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. జియోథర్మల్ ఇనిషియేటివ్ వచ్చేసి మనుగురులో ఉంది. విండ్ ఎనర్జీ మనకు లొకేషన్ మెన్షన్ చేయలేదు. గ్రీన్ ఎనర్జీ వచ్చేసి రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్. బ్యాటరీ లొకేషన్ వచ్చేసి మందమర్రి ప్లాంట్. అనదర్ వన్ ఈజ్ CO2 వచ్చేసి జైపూర్ మన్సిరియల్ ఏరియాలో దీన్ని తీసుకురావడం జరిగింది. లొకేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. అనదర్ థింగ్ ఈస్ గృహజ్యోతి గురించి బాక్స్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ 6 గ్యారంటీస్ పార్ట్లాగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇట్ ఆఫర్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ పర్ మంత్ ఫర్ ఎలిజిబుల్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్. ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చ్ 2024లో స్టార్ట్ అయింది, రైట్. రెన్యూవబుల్ ఎనర్జీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ? ద ఎనర్జీ దట్ అక్కర్స్ న్యాచురల్లీ అండ్ దట్ కెన్ బి రిప్లెనిష్డ్ న్యాచురల్లీ. ఎన్నిసార్లు వాడినా కూడా తగ్గకుండా ఉంటుంది. అండ్ ఇట్ హ్యూమన్ లైఫ్ స్కేల్లో ఆర్ హ్యూమన్ టైమ్ స్కేల్లో ఏదైతే రిప్లెనిష్ అవుతుందో దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అనడం జరుగుతూ ఉంటుంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆల్ అదర్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని గవర్నమెంట్స్ అనేవి ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు చూడడం అనేది జరుగుతుంది. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ యాక్టివ్లీ లుకింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఎనర్జీ మిక్స్. ఎందుకు? రెన్యూవబుల్ ఎనర్జీ రావడం వల్ల ఎనర్జీ సెక్యూరిటీ అనేది వస్తుంది. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటిది? ఇట్ ఈస్ యు ఆర్ ఎన్షూరింగ్ the availability of energy as per the demand and needs of the domestic as well as agriculture and industrial requirements. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి, అగ్రికల్చర్ రిక్వైర్మెంట్స్కి, డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్కి తగినట్లుగా మనం ఎనర్జీని సప్లై చేయగలిగినట్టయితే ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఎన్ష్యూర్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టు రిడ్యూస్ ద గ్రీన్ హౌస్ ఎమిషన్స్. ఏవైతే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఉన్నాయో వాటి వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేది యాక్సిలరేట్ అనేది జరుగుతూ ఉంది. అందువల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి కూడా ఎనర్జీ మిక్స్ని డైవర్సిఫై చేయడం కోసం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ టు ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు మీట్ ప్రజెంట్ డేస్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. మన నీడ్స్ని మీట్ అవ్వడం కోసం అన్నింటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటిని అవైలబుల్లో ఉంచడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు మీట్ అవర్ ఓన్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్, రైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈవెన్ తెలంగాణకి రెన్యూవబుల్ ఎనర్జీకి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి, రైట్. తెలంగాణ హ్యాస్ 300 సన్షైన్ డేస్ పర్ ఇయర్. ఇన్ఫ్యాక్ట్ ఇంతకంటే ఎక్కువగానే ఉంటుంది. మన దగ్గర చాలా రోజులు ఎండ అనేది బాగా వస్తూ ఉంటుంది.
300 సన్షైన్ డేస్ ఉన్నాయి పర్ ఇయర్లో. అట్ ద సేమ్ టైం 5.5 kWh స్క్వేర్ మీటర్ అండ్ పర్ డే ఇన్సోలేషన్ అనేది కూడా ఉంది. ఎంత ఎండ వస్తుంది? ఇన్సోలేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది మన సోలార్ పవర్ ప్లాంట్స్ని యూజ్ చేయాలంటే ఆల్మోస్ట్ 4 to 6 kWh స్క్వేర్ మీటర్ పర్ డే అనేది అవసరం. ఒక డేలో ఒక స్క్వేర్ మీటర్లో ఇంత ఎనర్జీ అనేది ఇన్సోలేషన్ అనేది అవసరం. తెలంగాణలో ఆల్మోస్ట్ 5.5 kWh స్క్వేర్ కిలోమీటర్ పర్ డే అనేది ఉండడం జరిగింది. రైట్. సో ఇవి క్లైమాటిక్ కండిషన్స్ అనేవి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ని తగ్గించవచ్చు, ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ని పెంచవచ్చు. ఎందుకు? ఇండస్ట్రీస్ని జనరేట్ చేయడం ద్వారా, సోలార్ పార్క్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ సపోర్ట్ ద లోకల్ ఎకానమీస్ యాజ్ వెల్. రైట్. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ఇన్ సదర్న్ స్టేట్స్. సదర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఎక్కడ ఉంది రెన్యూబుల్ పవర్ అంటున్నాం? అన్ని సెక్టార్స్ ఇంక్లూడ్ అవుతాయి. నాట్ ఓన్లీ సోలార్ మాత్రమే కాదు. రెన్యూబుల్ అంటే ఏమేమి ఉంటాయి? విండ్ ఉంటుంది, బయో పవర్ ఉంటుంది, లార్జ్ హైడ్రో ఉంటుంది, సోలార్ ఉంటుంది, ఈవెన్ స్మాల్ హైడ్రో కూడా ఉండడం జరుగుతుంది. హైయెస్ట్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఎక్కువగా ఉంది. 22,753.54 మెగావాట్స్ అనేది తమిళనాడు ఉంది. ఆ తర్వాత కర్ణాటక ఉంటుంది. కర్ణాటక 22,167 మెగావాట్స్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 11,067.55 మెగావాట్స్తో ఉంది. తెలంగాణలో 7,649.95 మెగావాట్స్ అనేది ఉంది. సో దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆబ్వియస్లీ. రైట్. సో తక్కువగా ఉంది అని అంటే దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియల్ ఇన్ ద తెలంగాణలో పెంచడానికి అనేది స్కోప్ అనేది ఉంది. కేరళలో కూడా తక్కువగానే ఉంది. సో ఆర్డర్లో చూసినప్పుడు ఫస్ట్ వచ్చేసి తమిళనాడు ఉంది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 3 స్టేట్స్ అనేవి తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ తెలంగాణలో రెన్యూబుల్ ఎనర్జీ ఏ సెక్టార్ నుంచి ఎంతగా ఉంది? ఏ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది? సోలార్ వచ్చేసి 62.8% ఉంది. తర్వాత లార్జ్ హైడ్రో అనేది ఉండడం జరిగింది. రైట్. సోలార్ వచ్చేసి 62.8. ఆ తర్వాత వచ్చేసి బయో పవర్ అనేది 2.9%గా ఉంది. తర్వాత విండ్ పవర్ వచ్చేసి 1.7% ఉంది. ఆ తర్వాతే స్మాల్ హైడ్రో ఉండడం జరిగింది. 1.2% స్మాల్ హైడ్రో ఉంది. అడగవచ్చు అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అడిగే అవకాశం ఉంది. హైయెస్ట్ దేంట్లో ఉంది? హైయెస్ట్ వచ్చేసి సోలార్ అనేది ఉంది. హైయెస్ట్ వచ్చేసి సోలార్ అనేది 62.8%గా ఉంది. ఆ తర్వాత వచ్చేసి లార్జ్ హైడ్రో ఉండడం అనేది జరిగింది. లార్జ్ హైడ్రో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి నుండి జనరేట్ చేస్తున్నాం. తర్వాత బయో పవర్, ఆ తర్వాత విండ్, తర్వాతే స్మాల్ హైడ్రో. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. స్మాల్ హైడ్రో అనేది చాలా తక్కువగా వస్తుంది. తర్వాత విండ్ వస్తుంది, తర్వాత బయో పవర్, దెన్ లార్జ్ హైడ్రో, సోలార్. రైట్. సో కంపోజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ సోలార్ పవర్ పాలసీ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఇట్? టు లెవరేజ్ ద తెలంగాణస్ అబండెంట్ సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ. కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పార్క్స్ని డెవలప్ చేయడం. అట్ సేమ్ టైమ్ టు ప్రమోట్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్. డీసెంట్రలైజ్డ్ జనరేషన్ అంటే ఏంటి? నార్మల్గా ఇప్పుడు సింగరేణి కాలియరీస్ కంపెనీ లిమిటెడ్ ఉంది. వాటికి ఏవైతే ఉన్నాయో మైన్స్ ఉన్నాయో వాటి దగ్గరే జనరేట్ చేసి గ్రిడ్కి సప్లై చేసి మనకు లోకల్ లొకేషన్కి పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జనరేషన్, ఎక్కడైతే యూటిలైజేషన్ ఉందో అక్కడ ఆ నియరెస్ట్ ఏరియాలోనే మనం ప్రొడ్యూస్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ అని అనడం జరుగుతూ ఉంది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మిగిలిన అన్నిటిని మనం టిక్ చేస్తాము. డీసెంట్రలైజ్డ్ జనరేషన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. తెలంగాణ సోలార్ పవర్ పాలసీ ఏదైతే ఉందో అది డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. రైట్. సో ఎనేబులింగ్ ద పవర్ జనరేషన్ క్లోజర్ టు ద కన్జంప్షన్ పాయింట్స్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ గ్రిడ్ కనెక్టెడ్ అండ్ ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్స్. గ్రిడ్ కనెక్టెడ్ అంటే జనరేట్ చేసిన తర్వాత ఆ ఎలక్ట్రిసిటీని గ్రిడ్ కనెక్ట్ చేసినట్టయితే గ్రిడ్ కనెక్టెడ్ అంటాం. ఆఫ్ గ్రిడ్ అని అంటే లోకల్ స్టోరేజ్కి ఆర్ ఏదైతే స్టాండ్ అలోన్ ఎనర్జీ యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటికి చేస్తే ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్స్కి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్ సేమ్ టైమ్ ఇట్ ప్రమోట్స్ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే పాలసీ పరంగా కావాల్సిన మెజర్స్ ఉన్నాయో వాటన్నిటిని గవర్నమెంట్ అనేది యాక్టివ్గా ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటన్నింటిలో ఇంపార్టెంట్ చెప్పాను కదా, డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ జనరేషన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. రిమెంబర్ దిస్ వన్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై. ఇరిగేషన్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్గా వాటర్ని క్రాప్స్కి సప్లై చేసేదాన్ని ఇరిగేషన్ అని అనడం జరుగుతుంది. కెనాల్స్ ద్వారా ఇవ్వచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వచ్చు, ఆ స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వచ్చు, ఎనీ ఫామ్. ఏదైతే రెయిన్ఫాల్ ఉంటుందో, రెయిన్ఫాల్ తక్కువగా ఉన్నప్పుడు రెయిన్ఫాల్ని ఆగ్మెంట్ చేయడానికి మనం వాటర్ సప్లైని ఆర్టిఫిషియల్గా ఇచ్చినట్లయితే దాన్ని ఇరిగేషన్ ఫెసిలిటీస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ? టు క్రియేట్ అష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇన్ డ్రాట్ ప్రోన్ అండ్ upland areas of Telangana, enhancing agricultural productivity and water use efficiency. వాటర్ యూజ్ ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడం, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచడం అనేది మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ డెవలప్మెంట్? ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఇరిగేషన్ పొటెన్షియల్ డెవలప్మెంట్. గవర్నమెంట్ ఎయిమ్స్ టు డెవలప్ 127.58 lakh acres of irrigation potential distributed across major, medium, minor and small lift schemes. See, what is the meaning of irrigation potential? The number of acres that are covered by a project. ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఎకరాలకి వాటర్ అందిస్తున్నాము, ఎన్ని ఎకరాలకి నీరు అందిస్తున్నాము అనేది ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ అనేది ఎంత ప్లాన్ చేస్తుంది, ఇట్ ఎయిమ్స్, ఇప్పటివరకు రాలేదు, it is planning, it is aiming for 127.58 lakh acres of irrigation potential in Telangana. అన్నింటి మీద మేజర్గా, మీడియం, మైనర్ అండ్ స్మాల్ లిఫ్ట్ ప్రాజెక్ట్స్. ఒక్కొక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ కూడా చూద్దాం. ఎన్ని ఏకర్స్ని సపోర్ట్ చేస్తే మేజర్ అంటాము, మీడియం అంటాము, మైనర్ అంటాము అండ్ స్మాల్ లిఫ్ట్ స్కీమ్స్ అని అంటాము చూద్దాం. బట్ ఎంత ప్లాన్ చేసింది గవర్నమెంట్ అనేది నెంబర్ ఇంపార్టెంట్. 127.58 lakh acres ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ని తయారు చేద్దాం అనుకుంటుంది. ఈ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే విచ్ కవర్ మోర్ దెన్ 25,000 acres. 25,000 acres కంటే ఎక్కువగా ఉన్న వాటికి వాటర్ ఇచ్చినట్టయితే దాన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాము. మీడియం వచ్చేసి 5,000 to 25,000 acresకి వాటర్ అందించగలగాలి. మైనర్ వచ్చేసి ఇవేమేమి ఉంటాయి, ఇరిగేషన్ ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ బాడీస్ ఉంటాయి, అప్ టు 5,000 acresకి ఇవ్వగలగాలి. రైట్. సో స్మాల్ లిఫ్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఐడిసి ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ ప్రాజెక్ట్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో టోటల్ ఎంత ప్లాన్ చేశారు? ఇట్ ఈస్ కాంటెంప్లేటెడ్. కాంటెంప్లేటెడ్ అంటే ఇప్పటివరకు ఏమి చేస్తున్నాము. రైట్. సో వచ్చేసి మేజర్ వచ్చేసి 91.79 lakh acres, తర్వాత మైనర్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది 25.71, ఆ తర్వాత స్మాల్ లిఫ్ట్స్ 5.22 lakh acres, ఆ తర్వాత మీడియం 4.86. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్లో అడిగే అవకాశం అనేది ఉంది. రైట్. సో ఫస్ట్ వచ్చేసి మేజర్, సెకండ్ వచ్చేసి మైనర్, థర్డ్ వచ్చేసి స్మాల్, ఆ తర్వాతే మీడియం. రైట్. సో పర్సంటేజ్ కూడా సేమ్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. రైట్. సో మేజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఎంత క్రియేట్ చేశాము, ఎంత స్పెండ్ చేశామని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎంత స్పెండ్ చేశారు ఓవరాల్గా? సో ఎక్స్పెండిచర్ ఇన్ అకర్డ్ టోటల్ వచ్చేసి 1,81,067 crore రూపీస్ని ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎంత క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఐపీ క్రియేటెడ్ ఇన్ ల్యాక్ ఎకర్స్ వచ్చేసి 15 ఈ టైంలో స్పెండ్ చేసిన తర్వాత వచ్చింది వచ్చేసి 15.81 lakh acre ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఓవరాల్గా టోటల్ మనం ప్లాన్ చేసుకున్నది 127.58 ఇరిగేషన్ పొటెన్షియల్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎంత క్రియేట్ అయింది ఎఫెక్టివ్గా? 73.6 lakh acres అనేది ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎన్ని ఏకర్స్కి వాటర్ ఇవ్వగలుగుతున్నాము, ఇరిగేషన్ పొటెన్షియల్ ఉన్న దాని ప్రకారం 73.6 lakh acresకి వాటర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకా క్రియేట్ చేసిన దాంట్లో, ఇంకా యాంటిసిపేట్ చేసిన దాంట్లో ఎంత ఉంది? 53.97 lakh acresకి వాటర్ ఇవ్వడం అనేది బ్యాలెన్స్ ఉంది. మేజర్ ఎక్కడ ఉంది? ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలోనే ఎక్కువగా బ్యాలెన్స్ అనేది ఉంది, 52.13. సో అన్ని కాంటెంప్లేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయినట్లయితే ఇంకా 52.13 lakh acresకి వాటర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది త్రూ మేజర్ ప్రాజెక్ట్స్. మేజర్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్పుకున్నాం? విచ్ హ్యావ్ ద ఇరిగేషన్ పొటెన్షియల్ మోర్ దెన్ 25,000 acres. 25,000 కంటే ఎక్కువగా వాటర్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే వాటిని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది ఇక్కడే 52.13 ఉంది, మిగిలిన అన్నింటిలో ఓన్లీ చెస్ట్ పాయింట్స్లోనే ఉంది. సో మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయితే అడిషనల్గా 52.13 lakh acres అనేవి మనకి సాగులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. సో దర్ ఈస్ అనదర్ ప్రాజెక్ట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద అవుట్లుక్, Narayanpet and Kodangal lift irrigation scheme. What is the aim of this project? To provide assured irrigation facility to the drought-prone areas of
నారాయణపేట్ డిస్ట్రిక్ట్స్ మీద మెయిన్గా టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ష్యూర్ ద వాటర్ అవైలబిలిటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ పర్పసెస్. టోటల్ స్కీమ్ కవర్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్ 1 lakh acres. 1 lakh acresని ఇరిగేషన్ స్కీమ్ అనేది కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 53,745 acres అనేది ఏం చేస్తున్నారు. దెన్ మక్తల్ కాన్స్టిట్యున్సీ 25,783 acres. దెన్ నారాయణపేట్లో 20,472 acresని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. కొడంగల్ హైయెస్ట్, తర్వాత మక్తల్ కాన్స్టిట్యున్సీ, దెన్ నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ. రైట్. ఇట్ ఆల్సో హ్యాస్ అ ప్రొవిజన్ ఫర్ ప్రొవైడింగ్ 0.385 TMC ఆఫ్ డ్రింకింగ్ వాటర్ టు సరౌండింగ్ విలేజెస్తో పాటు అట్ ద సేమ్ టైం ఇరిగేషన్ పొటెన్షియల్ని క్రియేట్ చేయడం, అట్ సేమ్ టైం డ్రింకింగ్ వాటర్, 2 పర్పస్ అనేది ఉండడం జరిగింది. ఫైనాన్షియల్ ఎంత అలొకేట్ చేయడారు, 2,945 crore రూపీస్ని ఫైనాన్షియల్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. రైట్. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి. నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. So sanitation, another one, Swachh Telangana. What is the aim of this project? To improve sanitation facilities across Telangana and ensure cleanliness, hygiene of rural urban areas and to prevent the infectious diseases. Sanitation ni improve cheyadam, cleanliness ni improve cheyadam and infectious diseases ఏవైతే ఉన్నాయో, communicable diseases ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడం. సో కీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, బోర్వెల్ అండ్ పైప్లైన్ రిపేర్స్. ప్రీవియస్ క్లాస్లో కూడా చూడడం జరిగింది. సమ్మర్ డ్రైవ్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా బోర్వెల్ రిపేర్స్ని, పైప్ లైన్ అనేది రిపేర్ చేయడం అనేది జరిగింది. ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, 11.07 crore రూపీస్ని బోర్వెల్ రిపేర్స్కి, 16.51 crore రూపీస్ని పైప్ లైన్ రిపేర్స్ కోసం యూజ్ చేయడం అనేది జరిగింది. అట్ సేమ్ టైం శానిటేషన్ డ్రైవ్స్, పీరియాడిక్ శానిటేషన్ డ్రైవ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అట్ సేమ్ టైం దే హ్యావ్ ప్రొవైడెడ్ ట్రాక్టర్స్, ట్యాంకర్స్, ట్రాలీస్ ఫర్ improvisation of sanitation in villages. At the same time, they have constructed the dumping yards and conducted door-to-door garbage collection for compost preparation. Right. Another important thing is transport in Telangana. Transport అనేది చాలా క్రూషియల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేయాలన్నా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్లో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది మనకి తెలుసు, రోడ్డు ఉంటుంది, రైలు ఉంటుంది అండ్ ఎయిర్వేస్ కూడా ఉంటుంది. రైట్. వాటర్ సప్లై అనేది అంతగా డెవలప్ అవ్వలేదు. వాటర్ వేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తెలంగాణలో అంతగా డెవలప్ అవ్వలేదు. సో మనం ఈ 2 టాపిక్స్, రైలు కూడా మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ స్కోప్లో ఉంటుంది. సో రోడ్ అనేది ప్లస్ ఎయిర్ ట్రాఫిక్ని రెండింటిని డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. టోటల్ ఇన్స్టాంట్ రోడ్ కెపాసిటీ ఎంత ఉంది తెలంగాణలో, 1,10,756 kilometers ఆఫ్ టోటల్ రోడ్ లెంత్ అనేది ఉండడం జరిగింది. ఇందులో నేషనల్ హైవేస్ ఎంత ఉన్నాయి, నేషనల్ హైవేస్ వచ్చేసి 4,497 kilometers అనేది ఉండడం జరిగింది. పర్సెంటేజ్ వైజ్లో చూసినప్పుడు ఇట్ కాన్స్టిట్యూట్ అరౌండ్ 4.06%. See, these national highways are managed by central government, connect Telangana to other states and other major cities. Right. So roads managed by R&B department, roads and building department. These roads include state highways and district roads. These ensure the connectivity between major towns within the state. మన స్టేట్లోనే ఉన్న టౌన్స్ మధ్యలో కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత ఉన్నాయి నెంబర్ వచ్చేసి 28,707 kilometers అనేది ఉంది. పర్సెంటేజ్ వైజ్గా చూసినప్పుడు అప్రాక్సిమేట్లీ 25% అనేది ఉంది. 25.92% అనేది R&B రోడ్స్ ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టేట్ హైవేస్ అనేవి 28,000 ప్లస్ ఉండడం జరిగింది. అనదర్ రోడ్స్ వచ్చేసి రూరల్ రోడ్స్ మేనేజ్ బై పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, PRED డిపార్ట్మెంట్ ద్వారా ఏమేమి ఉన్నాయంటే 68,539 kilometers of road network is under PRED department. It constitutes around 62% of roads. 62% of roads అనేవి పంచాయత్ రోడ్స్ అనేవి ఉన్నాయి. పంచాయత్ రోడ్స్ ఏం చేస్తాయి, these are crucial for last mile connectivity to the rural areas and they enhance the services like market access కి, services కి they are very crucial. మనకు నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి. అండ్ GHMC పరిధిలో ఎంత రోడ్స్ ఉన్నాయి, 9,013 kilometers రోడ్స్ అండ్ GHMC పర్వ్యూ. పర్సెంటేజ్ పరంగా చూసినప్పుడు 8.14%. దీస్ కవర్ అర్బన్ రోడ్ నెట్వర్క్ విత్ ఇన్ ద హైదరాబాద్ సిటీ
లిమిట్స్. హైదరాబాద్ సిటీలో ఎంతవరకు ఉన్నాయని చూస్తాం. సో ఆర్డర్ వైజ్గా చూసినప్పుడు హైయెస్ట్ ఎక్కడ ఎక్కువగా ఉంది, పిఆర్ఈడి రోడ్స్ అనేవి ఉన్నాయి. రూరల్ రోడ్స్లో ఏవైతే ఉన్నాయో అవి హైయెస్ట్గా ఉన్నాయి. లెంత్ వచ్చేసి 68,539. రోడ్ అండ్ R&B రోడ్స్ ఎంత ఉన్నాయి, 28,707. జిహెచ్ఎంసీ రోడ్స్ అనేవి 9,013. నేషనల్ హైవేస్ వచ్చేసి 4,497 కిలోమీటర్స్. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పంచాయత్ రాజ్, R&B, జిహెచ్ఎంసీ, దెన్ నేషనల్ హైవేస్ టుగెదర్ దే కాంట్రిబ్యూట్ అరౌండ్ 1,10,756 కిలోమీటర్స్. రైట్. సో ఇది ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది, రోడ్ డెన్సిటీ. రోడ్ డెన్సిటీ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రోడ్ డెన్సిటీ? ఇట్స్ ద లెంత్ ఆఫ్ రోడ్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియా. సపోజ్ ఒక ఏరియా ఉంది మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. సో ఇది 100 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. 100 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. ఈ స్క్వేర్ కిలోమీటర్ లోపల ఎంత రోడ్ నెట్వర్క్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అనేది అవైలబుల్గా ఉందనేది రోడ్ డెన్సిటీ చెప్తుంది. సపోజ్ ఇది 100 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా, ఈ లోపల అనేది ఈ రోడ్ లెంత్ అనేది 100 కిలోమీటర్స్ ఉందనంటే అప్పుడు ఈ ఏరియాని, ఈ రోడ్ డెన్సిటీని 100 km అని పిలవడం జరుగుతూ ఉంటుంది. రైట్. 100 km per km స్క్వేర్. సో ఓవరాల్ స్టేట్ వైజ్గా ఎంత ఉంది, 98.8 km per 100 స్క్వేర్ మీటర్స్. 100 స్క్వేర్ మీటర్కి, ప్రతి 100 స్క్వేర్ మీటర్కి 98.8 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అనేది ఉంది. 100 స్క్వేర్ మీటర్ ఏరియా ఉన్నప్పుడు లోపల వచ్చేసి మనకు ఎంత ఉంది అంటే 98.8 కిలోమీటర్స్ డెన్సిటీ అనేది ఉంది. రైట్. సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎక్కువగా ఉంది? ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఎక్కువగా ఉంది. 1332.7 కిలోమీటర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత ముందుకు మేజర్గా వచ్చేసి అర్బనైజేషన్ వల్ల. సెకండ్ వచ్చేసి హైదరాబాద్, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 385.4 కిలోమీటర్స్ పర్ ఎవ్రీ 100 స్క్వేర్ మీటర్స్. రైట్. సో తక్కువగా ఎక్కడ ఉంది? ములుగులో 41.3 కిలోమీటర్స్ పర్ 100 స్క్వేర్ మీటర్స్. 100 స్క్వేర్ కిలోమీటర్స్. దాని తర్వాత పైన ఉంది భద్రాద్రి ఉండడం జరిగింది 61, నాగర్ కర్నూల్ 64. రైట్. సో హైదరాబాద్ ఎక్కువగా ఉంది, తర్వాత మేడ్చల్, తర్వాత రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ. రైట్. సో మనకి ఇక్కడే కూడా డిఫరెన్స్ తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో ఎంత ఎక్కువగా ఉంది, తర్వాత మేడ్చల్, తర్వాత రంగారెడ్డి నుండి ఆల్మోస్ట్ కాన్స్టాంట్గా ఉండడం జరుగుతూ ఉంది. రోడ్ డెన్సిటీ వెరీ ఇంపార్టెంట్. సో టీజీఎస్ఆర్టీసీ గురించి ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ డిపోట్స్ వచ్చేసి 97 ఉన్నాయి. బస్ స్టేషన్స్ వచ్చేసి 364. నెంబర్ ఆఫ్ బస్సెస్ 9,094 బస్సెస్. ఆక్యుపెన్సీ రేషియో ఇంపార్టెంట్, 91.99% ఉంది. ఎంప్లాయీస్ వచ్చేసి 41,958 ఎంప్లాయీస్ అనేవారు ఉన్నారు అని సర్వే ఆర్ అవుట్లుక్ మెన్షన్ చేయడం జరిగింది. వెహికల్ స్ట్రెంత్ ఆల్రెడీ ప్రిలిమ్స్ 1.0లో అడగడం జరిగింది క్వశ్చన్ని. సో వెహికల్స్, ఏ వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ వెహికల్స్ తక్కువగా ఉన్నాయి, మనకు కావాల్సింది అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ చూసినప్పుడు హైయెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, మోటార్ సైకిల్స్ ఏవైతే బైక్స్, స్కూటర్స్ ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 1,21,74,353 వెహికల్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాతి ప్లేస్లో మోటార్ కార్స్ ఉన్నాయి, 22,18,906. రైట్. ఇది 1, ఇది 2. ఆ తర్వాతి ప్లేస్లో ట్రాక్టర్స్ అండ్ ట్రాలీస్ ఉండడం జరిగింది, అరౌండ్ 7,45,231. నెక్స్ట్ గూడ్స్ క్యారేజెస్ 4th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్లో ఆటో రిక్షాస్. రైట్. సో లీస్ట్ ఉంది ఈ రిక్షాస్ అండ్ కార్స్. రైట్. గుర్తుపెట్టుకోండి, అబ్సల్యూట్ నెంబర్స్ అవసరం లేదు, ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మోటార్ సైకిల్స్, తర్వాత కార్స్ ఉండడం జరిగింది, తర్వాత ట్రాక్టర్స్, ఆ తర్వాత గూడ్స్ క్యారేజెస్, ఆ తర్వాత ఆటో రిక్షాస్. రైట్. టాప్ 5 సఫిషియంట్. ఇక్కడ ఇంకొక యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఇన్నోవేషన్స్ ఇన్ ద సర్వీస్ డెలివరీ. ఏదైతే ఆర్టీఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఒక యాప్ని తీసుకురావడం జరిగింది, టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్. ఎక్కడ ఆర్టీఏ అని మెన్షన్ లేదు, టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ అని మెన్షన్ చేశారు. సో క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది, దేనికి రిలేటెడ్ అని అడగవచ్చు. టు ఆఫర్
సర్వీసెస్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ, ఆర్టీఏ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సర్వీసెస్ని అందించడం కోసం ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. 59 ఆన్లైన్ సర్వీసెస్ని తీసుకొస్తారు. డూప్లికేట్ సర్వీస్ ఇష్యూయన్స్, లర్నర్స్ లైసెన్స్, బ్యాడ్జెస్, వేరియస్ పర్మిట్స్, రైట్. సో వీటిని ఆఫర్ చేస్తుంది ఈ యాప్, టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్. Another important thing is urban transport infrastructure in Hyderabad. Urban transport infrastructure in Hyderabad. మేజర్గా వచ్చేసి మెట్రో రైల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఫస్ట్ పేజ్లో ఉందో 69 కిలోమీటర్స్ని క్రియేట్ చేశాము. ఎన్ని కారిడార్స్ ఉన్నాయి? 3 కారిడార్స్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో ఎన్ని కిలోమీటర్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది? 73 కిలోమీటర్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎన్ని కారిడార్స్ ఉంటాయి? 5 న్యూ కారిడార్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ అబౌట్ మెట్రో ప్రాజెక్ట్. అనదర్ థింగ్ ఈస్ ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది. క్వశ్చన్ అడగలేదు ఇప్పటివరకు, అడిగే పొటెన్షియల్ అనేది ఉంది, ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో టోటల్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఎంత ఉంది? 25 మిలియన్ ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది క్రియేట్ అయింది 2023-2024లో. సో 25 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడం అనేది జరిగింది. ఆపరేషన్స్ అనేవి 67 డొమెస్టిక్స్ అండ్ 20 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి జరుగుతూ ఉన్నాయి. 67 డొమెస్టిక్ అండ్ 20 ఇంటర్నేషనల్ డెస్టినేషన్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ 2 ఇంటర్నేషనల్ రూట్స్ టు ఫ్రాంక్ఫర్ట్. ఫ్రాంక్ఫర్ట్ ఎక్కడ ఉంది? జర్మనీలో ఉంటుంది ఫ్రాంక్ఫర్ట్. అండ్ అనదర్ వన్ ఈస్ రస్ హిమయ్, రైట్. సో రస్ అల్ హిమయ్ ఇది వచ్చేసి యూఏఈలో ఉంటుంది, రైట్. అండ్ 7 న్యూ డొమెస్టిక్ రూట్స్. గోండియా ఎక్కడ ఉంది? గోండియా మహారాష్ట్రలో ఉంటుంది. సేలం తమిళనాడు, అమృత్సర్ పంజాబ్, గ్వాలియర్ మధ్యప్రదేశ్, కిషన్గఢ్ రాజస్థాన్, శివమొగ్గ కర్ణాటక, సింధూర్గ్ అగైన్ ఇన్ మహారాష్ట్ర. సో ఈ ప్లేసెస్కి కొత్తగా డొమెస్టిక్ రూట్స్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ట్రెండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ట్రెండ్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఇంపార్టెంట్. పర్సెంటేజ్ నెంబర్స్ అడగవచ్చు. పర్సెంటేజ్. సో ట్రాఫిక్ వచ్చేసి ప్యాసింజర్ ట్రాఫిక్ వచ్చేసి 25.04గా ఉంది ఫర్ 2023, ఫర్ ఏప్రిల్ 23 టు మార్చ్ 24లో, రైట్. ప్రీవియస్ ఇయర్లో చూసుకున్నప్పుడు 21 లాక్గా ఉండింది, మిలియన్స్. ఇన్ఫ్యాక్ట్ 21 మిలియన్గా ఉండడం జరిగింది. ట్రాఫిక్ మూమెంట్స్ ఇన్ అబ్సల్యూట్ నెంబర్స్. అబ్సల్యూట్ నెంబర్స్లో ఎంత మూమెంట్ జరిగింది? 1,77,166 యూనిట్స్ మూమెంట్ అనేది జరిగింది. సో ఇట్ అకౌంట్స్ ఫర్ 10.32% ఆఫ్ ఇంక్రీజ్ వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్. కార్గో అనేది ఎంత జరిగింది? కార్గో మూమెంట్ అనేది మెట్రిక్ టన్స్లో ఉంది. ఎంత వచ్చేసి ఉంది? టోటల్ వచ్చేసి 1,57,194. ఇంక్రీజ్ ఎంత ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్? 9.70% ఇంక్రీజ్ అనేది ఉంది. ఓవరాల్గా అన్ని ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉండడం అనేది జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రాఫిక్ వచ్చేసి 25.04 అనేది మిలియన్ అనేది ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మహాలక్ష్మి స్కీమ్ వచ్చేసి ఫ్రీ ట్రావెల్ ఇన్ టీజీఎస్ ఆర్టీసీ బసెస్ ఫర్ ఉమెన్, రైట్. సో ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ దిస్ స్కీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ 6 స్కీమ్స్. ఏవైతే అభయహస్తం కింద 6 స్కీమ్స్ తీసుకొచ్చారో దాంట్లో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ అప్లికబుల్ టు డిస్ట్రిక్ట్ ఆర్డినరీ, పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ అండ్ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్. all these buses are operated by TGS RTC వీటిని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి తీసుకొస్తారు? గర్ల్స్కి అందరికీ ఫ్రీ, ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, ఎట్ ది సేమ్ టైం ట్రాన్స్జెండర్స్కి కూడా అప్లికబుల్. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్జెండర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో పర్సన్స్కి వారికి కూడా ఇది అప్లికబుల్. మెయిన్ కండిషన్ ఏంటి? పీపుల్ షుడ్ బిలాంగ్ టు తెలంగాణకి చెందిన వారు అయి ఉండాలి. దీనికోసం ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఎంతమంది ట్రావెల్ చేశారు? 62.13. యాజ్ ఆఫ్ జూన్ 30, 2024 వరకు 62.13 crore ఉమెన్ ప్యాసింజర్స్ అవాయిడ్ దిస్ మహాలక్ష్మి స్కీమ్. ఎంత అమౌంట్ని సేవ్ చేశారు? 2,142.83 crores రూపీస్ని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్గా సేవ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వన్? ఎంపవర్మెంట్ అండ్ మొబిలిటీ. ఒకప్పుడు మొబిలిటీ అనేది తక్కువగా ఉండేది, మొబిలిటీ అనేది పెరిగింది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరిగింది. ఎప్పుడైతే రూరల్ ఏరియాస్ నుంచి ఫ్రీగా కావాల్సినప్పుడు వాళ్ళు ట్రావెలింగ్ చేయడం ద్వారా వారికి కావాల్సిన ఏదైతే మొబిలిటీ ఉందో దాని ద్వారా ఫ్రీగా
ట్రావెల్ చేయగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు అవైల్ ద సర్వీసెస్, వేరియస్ సర్వీసెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అదర్ లొకేషన్స్. ఈవెన్ టూరిజం కూడా పెరగడం జరిగింది. అనదర్ కాంపోనెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇందాకే చూసాం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇట్ రిప్రజెంట్స్ ద బేసిక్ facilities such as networks, services, even the data centers that are essential for promoting the IT technologies. IT technologies ni promote cheyadaniki kavalsina telecommunications aina, data centers aina, servers aina, or any other network services ni provide chesedi digital infrastructure. Right, this is essential. Enduku connectivity అనేది చాలా చాలా అవసరం. గ్రోత్ కావాలన్నా, ఎకనామిక్ గ్రోత్ కావాలన్నా, ఎటువంటి కొత్త కంపెనీస్ తీసుకురావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉండడం అనేది అవసరం. రైట్, సో తెలంగాణ ఏమేమి గవర్నమెంట్ తీసుకొచ్చిన కీ ఇనిషియేటివ్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చిన స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దామగుండంలో ఎస్టాబ్లిష్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నావీ, దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, డూ గో త్రూ దిస్ ఫ్యాక్ట్స్. ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో దామగుండంలో ఎస్టాబ్లిష్ చేసిన ప్రాజెక్ట్ గురించి చదవండి. సో వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్, వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్. లో ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల ఎక్కువ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతూ ఉంటుంది. సో ఇండియా సెకండ్, ఇది ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్. వన్ ఇస్ ఆల్రెడీ ప్రజెంట్. ఎక్కడ ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇండియా సెకండ్ VLF రాడార్ స్టేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ల్యాండ్ అలొకేషన్ ఎంత చేశారు? 1174 హెక్టార్స్, నాట్ ఎకర్స్, హెక్టార్స్ ఆఫ్ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ నియర్ పూడూర్ విలేజ్. పూడూర్ విలేజ్లో, విలేజ్ దగ్గరలో ఉన్న ఈ ల్యాండ్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఎవరి కోసం? ఇండియన్ నావీ కోసం. ఇండియన్ నావీ కోసం. సో ఎప్పటి వరకు ఇది ఆపరేషన్లో వస్తుంది? 2027లో ఆపరేషన్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? ఇట్ ఎన్హాన్సెస్ తెలంగాణస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియన్ నావీస్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇండియన్ నావీ కమ్యూనికేషన్ సిస్టంలో తెలంగాణ యొక్క రోల్ని పెంచడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ దే హావ్ మెన్షన్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమేమి చేస్తుంది? సో ఫోకసింగ్ ఆన్ అడ్వాన్సింగ్ telecommunication networks, establishing data centers to improve digital connectivity. మెయిన్గా డిజిటల్ కనెక్టివిటీ కావాలంటే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ అనేది చాలా అవసరం. జియో ఏదైతే డేటా ఉందో ఆ డేటా కనెక్టివిటీ అనేది చాలా చాలా అవసరం. అట్ ది సేమ్ టైం డేటా సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ ద డిజిటల్ కనెక్టివిటీ అపాన్ విచ్ ఆల్ అదర్ టెక్నాలజీస్ వుడ్ బి బిల్డ్. సో ఎంకరేజింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ ప్రాజెక్ట్స్ aimed at strengthening the ICT's backbone. రైట్, సో వీటిని ఎంకరేజ్ చేయడం ద్వారా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే MCQస్లో అడిగే అవకాశం అనేది, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, యాక్టివిటీస్ కంపెనీస్ రావడం ద్వారా, ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడం ద్వారా, ఎక్స్పాన్షన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఉంది. అలాంగ్ విత్ VLF రాడార్ స్టేషన్ ఏ టెక్నాలజీస్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలనుకున్నా కూడా, ఏదైనా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీస్ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండడం అనేది చాలా అవసరం. అవి ఉన్నప్పుడే ఆ కంపెనీస్ వచ్చేసి లొకేట్ చేయడానికి చాలా ఉంటుంది. ఎందుకు? ఇండస్ట్రీ 4.0 ఏవైతే ఉన్నాయో అవి హై కన్జ్యూమ్ చేస్తాయి, డేటాని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. వాటికి ఒక రోబస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది అవసరం, రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం. రైట్, డిజిటల్ ఎంపవర్మెంట్. Facilitate the digital transformation, creating opportunities for businesses and individuals. See, by offering all these services, it empowers the people to utilize them and to transform their own lives along with this community developmental activities. So, it also promotes digital empowerment. ఇలాంటి క్వశ్చన్స్లో వచ్చినప్పుడు, నార్మల్గా ఆప్షన్స్లో వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ద ఎబో ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చూస్ చేసుకోవడం సేఫ్. రైట్, అంటిల్ అన్లెస్ ఏదైనా చాలా ఆడ్ మ్యాన్ ఏదైనా ఉంటే తప్ప దాన్ని ఎలిమినేట్ చేసేస్తూ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అన్నప్పుడు అన్నింటినీ తీసుకోవడం బెటర్. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏమీ ఉండకూడదు. నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఇట్ ప్రమోట్స్ ద డిజిటల్ డివైడ్. ఇట్ మై డూ ఇట్ బట్ స్టిల్ ఏంటి అని అంటే మెజర్స్ తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. అందుకోసమే గవర్నమెంట్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాయి. అదర్వైజ్ యూ కెన్ చూస్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఆప్షన్స్. అనదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డిజిటల్ తెలంగాణ. డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. సో ఇన్ లైన్ విత్ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్, డిజిటల్ తెలంగాణ ప్రోగ్రామ్ ఈజ్ ఎయిమ్ టు అచీవ్ డిజిటల్ లిటరసీ బై ప్రొవైడింగ్ అడిక్వేట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్, ఏదైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం ద్వారా డిజిటల్ లిటరసీని అండ్ టు ప్రొవైడ్ యాక్సెసిబుల్ అఫోర్డబుల్ డిజిటల్ సర్వీసెస్ టు ఎవ్రీ పీపుల్ ఇన్ తెలంగాణ. ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ అఫోర్డబుల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా డిజిటల్ సర్వీసెస్ని అవైల్ చేసుకోవడే ఒక సదుపాయాన్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, సో కీ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం. రూరల్ ఏరియాస్లో 8,997 కామన్ సర్వీస్ సెంటర్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో
4,335 కామన్ సర్వీస్ సెంటర్స్ని ప్రొవైడ్ చేయడం. ఇవి ఏంటి అని అంటే ఎక్కడైతే వన్ స్టాప్ పబ్లిక్ సర్వీసెస్ యూటిలిటీస్ కోసం డిజిటల్ లిటరసీని పెంచడం కోసం యూజ్ చేసే సెంటర్స్ ఇవి, రైట్. సో ఇక్కడ మనం చూడాల్సింది రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉన్నాయి, కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది అర్బన్ రూరల్తో. సో రూరల్ ఏరియాలోనే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది, సపోర్టింగ్ ద అండర్ సర్వ్డ్ రీజియన్స్. అర్బన్ ఏరియాస్లో ఎన్ని ఉన్నాయి? 4,335 కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది. ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వీటిలో? పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్, డిజిటల్ లిటరసీ ఏవైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ డిజిటల్ డిజైన్. గవర్నమెంట్ has signed an MOU with సిస్ట్రా గ్రూప్ ఎట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ 2024. డావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సిస్ట్రా గ్రూప్తో ఒక MOU సైన్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద అవుట్కమ్? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 1,000 member అడ్వాన్స్ సెంటర్ ఫర్ డిజిటల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఒక అడ్వాన్స్ సెంటర్ ఫర్ డిజిటల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? సో ఇట్ బూస్ట్ ద తెలంగాణస్ డిజిటలైజేషన్ ప్లాన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో డెవలప్ ద ఎక్స్పర్టీస్ ఇన్ ద డిజిటల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్స్లో. కంపెనీ నేమ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ కంపెనీతో MOU చేసుకున్నారు అనేది సిస్ట్రా గ్రూప్తో చేసుకోవడం జరిగింది. సో అనదర్ థింగ్ ఈస్ ఫోకస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ MOU వాజ్ సైన్డ్ విత్ ఏ కంపెనీ నేమ్ కాల్డ్ యాజ్ 3AI అనే కంపెనీతో MOU అనేది చేశారు. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్? టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ AI ఈకోసిస్టమ్ ఇన్ తెలంగాణ బై ఇంటిగ్రేటింగ్ టెక్నాలజికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉన్న ప్రొఫెషనల్స్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, లోకల్ స్టార్టప్స్ని దాంట్లో ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా, అండ్ న్యూ టెక్ ఇనిషియేటివ్స్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వారికి ఒక ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా స్ట్రాంగ్ AI ఈకోసిస్టమ్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ? అగైన్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, అన్నింటినీ ఆల్ ఆఫ్ ద అబౌవ్ చూస్ చేసుకోవచ్చు, బట్ దీస్ ఆర్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ ఇన్ ద అవుట్లుక్. సో వెరీ ఇంపార్టెంట్. ఎన్హాన్స్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ, CSCస్ని ఎక్కువగా తీసుకురావడం ద్వారా పబ్లిక్ సర్వీస్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది, స్పెషల్లీ డిజిటల్ లిటరసీ ఇన్ రూరల్ ఏరియాస్. డిజిటల్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఎంపవర్మెంట్ అనేది పాసిబిలిటీ అవుతూ ఉంది. టెక్నాలజికల్ లీడర్షిప్. సో వెన్ యూ ఆర్ గివింగ్ more priority to the digital infrastructure in Telangana, it automatically promotes Telangana as a chosen destination for these kind of high-end companies. తద్వారా తెలంగాణని టెక్నాలజికల్ లీడర్షిప్గా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. జాబ్ క్రియేట్ అవుతుంది, స్టార్టప్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎట్ ది సేమ్ టైం AI అడాప్షన్ ద్వారా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ యొక్క ప్రొడక్టివిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, రైట్. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ పర్ఫార్మ్. అనదర్ థింగ్ ఈస్ సాగు బాగు 2.0. సాగు అని అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆర్ అగ్రికల్చర్. సాగు చేయడం అనేది అగ్రికల్చర్, బాగు అని అంటే ఎన్హాన్స్మెంట్స్, రైట్. సో తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ సాగు బాగు 2.0 అండ్ ఎక్స్పాండెడ్ వర్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సాగు బాగు ప్రాజెక్ట్. సాగు బాగు ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ఇన్కార్పొరేట్ ఆర్ టు అడాప్ట్ టెక్నాలజీ ఇంటు ద అగ్రికల్చరల్ యాక్టివిటీస్, రైట్. టు ప్రమోట్ ద అగ్రిటెక్ కంపెనీస్ని పెంచడం ద్వారా అనేది టెక్నాలజీని అగ్రికల్చర్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవడం అనేది సాగు బాగు ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో 2.0లో ఏం చేస్తున్నారు? టు అడాప్ట్ AI బేస్డ్ టెక్నాలజీ ఇంటూ ద అగ్రికల్చరల్. సింపుల్. ఫస్ట్ ఫేజ్లో టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. సో అగ్రిటెక్ కంపెనీస్ని నౌ AI బేస్డ్ అగ్రిటెక్ కంపెనీస్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది, రైట్. దిస్ ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ ఎన్హాన్సింగ్ సస్టైనబిలిటీ అండ్ ఎఫిషియన్సీ in farming through integration of AI based technologies. Very very important. క్వశ్చన్లో డైరెక్ట్ అడిగే అవకాశం ఉంది. సాగు బాగు 2.0 మెయిన్ ఏం ఏంటి అని, రైట్. సో ఫాస్టరింగ్ కొలాబరేషన్స్. సో కీ హైలైట్స్ ఏంటి? అగ్రిటెక్ కొలాబరేషన్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడగడం జరిగింది. ఎంపవర్మెంట్ ఆఫ్ అగ్రిటెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ అనేవి ఏవి ఇంట్రెస్ట్ చూపిస్తాయో వాటిని తీసుకురావడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్ ఏ టెక్నాలజికల్ డిస్కషన్ సెషన్ వాస్ కండక్టెడ్ రీసెంట్లీ యాజ్ వెల్. And even it actively seeking for adoption of AI technologies to promote sustainability. ఎందుకు? To reduce the environmental impact of agriculture యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి. ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ చూపిస్తున్నది వన్ ఆఫ్ ద
సైలెంట్ సెక్టర్ వచ్చేసి అగ్రికల్చరల్ సెక్టర్స్. వాటర్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ పెస్టిసైడ్స్ వీటి వల్ల యూట్రిఫికేషన్ అనేది కూడా జరుగుతుండేది. నియరెస్ట్ వాటర్ బాడీస్ అన్ని పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా ఉంది. సో అగ్రికల్చర్లో టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయడం ద్వారా సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడానికి చూస్తుంది. ఎఫిషియన్సీ అంటే డెఫినేషన్ ఏంటి, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ యూజింగ్ లెసర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది మెయిన్ ఎఫిషియన్సీ. యూటిలైజింగ్ ద లెసర్ రిసోర్సెస్ టు ప్రొడ్యూస్ ద ఇంటెండెడ్ అవుట్కమ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ, రైట్. సో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటర్ అండ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ మోతాదులో ఉపయోగించి ఎక్కువ ఈల్డ్ని ప్రొడ్యూస్ చేయడం అనేది మెయిన్ ఇంటెన్షన్. దానికోసం కూడా ఏఐ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలని గవర్నమెంట్ చూస్తూ ఉంది. అండ్ వన్ లాస్ట్ థింగ్, డ్రోన్ ఫ్రేమ్వర్క్కి కూడా గవర్నమెంట్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ వాంట్స్ టు క్రియేట్ ఏ రోబస్ట్ డ్రోన్ ఎకోసిస్టమ్. ఎందుకు, ఫ్యూచర్ టెక్నాలజీ డ్రోన్ వచ్చేసి నెక్స్ట్ బిగ్ థింగ్ కదా. సో వీటిని కూడా డ్రోన్ టెక్నాలజీస్ని కూడా యాక్టివ్గా ప్రమోట్ చేద్దామని చూస్తూ ఉంది. తెలంగాణ డ్రోన్ సిటీని కూడా ప్రమోట్ చేస్తూ ఉంది. ఇనిషియేటివ్ లైక్ తెలంగాణ డ్రోన్ సిటీ aiming to position itself as a leader in the unmanned aerial vehicle sector. UAV సెక్టర్స్లో లీడర్షిప్ కోసం తెలంగాణ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. సో కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్, ఫస్ట్ థింగ్ ఏంటి, తెలంగాణ డ్రోన్ సిటీ TDC అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనిలో ఫోకస్ వచ్చేసి రిసోర్సెస్ షేరింగ్ మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రమోటింగ్ ఇన్నోవేషన్ ఇన్ ద డ్రోన్ టెక్నాలజీ. ఎట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. ఇటువంటి యాక్టివిటీస్ని తీసుకొచ్చినప్పుడు డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేసుకోలేరు, రైట్. సో వారి కోసం తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫెసిలిటీస్ని ఇచ్చేసి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఈ ఫ్రేమ్వర్క్ అంతా ఇచ్చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టేట్ బ్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ అనేది అవ్వచ్చు. తెలంగాణ గవర్నమెంటే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది అని అడగవచ్చు, రైట్. సో షేర్డ్ రిసోర్సెస్, కంపెనీస్ 2-3 కంపెనీస్ అని కొలాబరేట్ అయిపోయి రిసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఫర్ ఇన్నోవేషన్. తెలంగాణ ప్రీమియర్ UAV టెస్ట్ అండ్ బిజినెస్ హబ్. మెయిన్గా చూసుకుందే తెలంగాణ డ్రోన్ సిటీ వచ్చేసి టెస్టింగ్ చేసుకోవడానికి, డెవలప్మెంట్ చేసుకోవడానికి అనుగుణమైన ఒక ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అనదర్ థింగ్ ఈస్ డ్రోన్ యాజ్ ఎ సర్వీస్, రైట్. వీ హ్యాడ్ సీన్ ఎర్లియర్ ట్యాక్సీ యాజ్ ఎ సర్వీస్, రైట్. కార్ని మనం ఎంగేజ్ చేసుకుంటే మనం కావాలనుకున్నట్టు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, మనం కార్ని ఓన్ చేసుకోకుండా. ఇక్కడ కూడా అంతే, సేమ్ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్. మనం డ్రోన్ని ఓన్ చేసుకోవాల్సిన పని లేదు. డ్రోన్ని ఒక సర్వీస్ లాగా రెంట్కి తీసుకొని మనం కావాల్సిన పర్పస్కి యూజ్ చేసుకొని మళ్ళీ ఓనర్స్కి ఇచ్చేదే ఈ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్. ఎవరెవరి పార్ట్నర్షిప్ ఉంది ఇక్కడ, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేషన్ లిమిటెడ్ IFFCO అండ్ మారుత్ డ్రోన్స్ అండ్ ఈ రెండింటి మధ్యలో పార్ట్నర్షిప్ ద్వారా. సో మారుత్ డ్రోన్స్ అనేది డెవలప్ చేసింది, వీటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సర్వీస్ 5 lakh acres ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ యూజింగ్ డ్రోన్స్. ఏవైతే ఫర్టిలైజర్స్ స్ప్రేయింగ్ ఏదైతే ఉందో దానికోసం అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దానికోసం ఈ కంపెనీస్ ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళ నుంచి రెంట్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇట్ ప్రమోట్స్ ద రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బై క్రియేటింగ్ డ్రోన్ బేస్డ్ బిజినెసెస్ ఆపర్చునిటీస్ ఇన్ అగ్రికల్చర్ డ్రోన్ అడాప్షన్ని పెంచడం ద్వారా. ఒకప్పుడు మనం మెకనైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. నౌ ఇట్ ఈస్ అ సెకండ్ స్టేజ్, హైయర్ స్టేజ్ ఆఫ్ మెకనైజేషన్, వేర్ యూ ఆర్ యూటిలైజింగ్ డ్రోన్స్ ఫర్ స్ప్రెడింగ్ or spraying the pesticides and fertilizers, even for the monitoring the crop health as well, right. So ivi drone as a service gurinchi. Company name important, Maruth Drones. Concept edaithe undo manaki clear ga undi, right. Thank you.